హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నన్ను గౌతమ్ నిషా అని చెప్పేసి ఒక అతను అయితే రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. సో దాని మీద ఒక వీడియో చేయమని అయితే రిక్వెస్ట్ చేశాడు. సో ఈరోజు టాపిక్ అదే. ఆ టాపిక్ ఏంటంటే బేసిక్గా ఆఫ్లైన్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఆఫ్లైన్ మొబైల్ సేల్ చేసే విధానంలో కొన్ని వర్డ్స్ అయితే చెప్తారు. సో అవి రియలా ఫేకా ఏంటన్నా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకునే ముందు బేసిక్గా ఇంకొకటి నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ చాలామంది కూడా నన్ను అడిగింది. సో అన్న ఆఫ్లైన్లో కొనేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో కొంటే మీకు వారంటీ రాదని చెప్తారు అండ్ ఆఫ్లైన్లోనే కొనాలని చెప్తున్నారు. అది నిజమా కాదని చెప్పేసి కూడా చాలామంది నన్ను క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు అప్పుడప్పుడు. బట్ ఆ చిన్న టాపిక్ కోసం వీడియో చేయడం అవసరమా అని చెప్పేసి నేను పక్కనైతే పెట్టాను. బట్ ఈరోజు టైం వచ్చింది కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ పెద్ద మేజర్ డిఫరెన్స్, వాళ్ళ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. అంటే ఇన్డెప్త్గా ఏముండదు, మీకు సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే నేను ఎంఐ హోమ్లో ఎక్కడో కాదు వేరే థర్డ్ పార్టీ ఆఫ్లైన్ స్టోర్స్ అంటే ఏమో అనుకోవచ్చు, వాళ్ళ సేల్ చేసుకోవడానికి వచ్చి ఎంఐ అఫీషియల్ హోమ్లో అంటే ఎంఐ హోమ్ అంటారు కదా వాళ్ళు. సో దాంట్లో వచ్చేసి వాళ్ళు సేల్ చేసేటప్పుడు నేను పక్కన సోఫాలో కూర్చున్నాను, ఒక పర్సన్కి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సేల్ చేసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సో మీరు ఆఫ్లైన్లోనే తీసుకోవాలి సార్, ఏదైనా సరే టీవీ అయినా ఏదైనా. మేజర్గా టీవీస్ లాంటి అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్లో తీసుకోవాలి. మీరు ఆన్లైన్లో తీసుకుంటే మీకు వారంటీ రాదు. ఆఫ్లైన్లో అయితే మేమైతే మీకు ఇమీడియట్గా ఇక్కడ ఒక ప్రింటెడ్ స్లిప్ ఇస్తాం, సో ఇన్వాయిస్ ఇది తీసుకుని మీరు వెళ్ళొచ్చు. ఆన్లైన్లో అయితే మీకు ఎటువంటిది రాదు అని చెప్పారు. సో ఎంత మిస్లీడింగ్ అంటే అది చాలా మిస్లీడింగ్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో మనకు వస్తుంది ఈవెన్ దో మీకు ఆఫ్లైన్ కన్నా. సో ఆఫ్లైన్లో చాలామంది నేను ఎంఐ హోమ్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళు ఎప్పుడో 1 month తర్వాతకైనా మనకి ఇన్వాయిస్ అయితే పీడిఎఫ్లో కూడా పంపిస్తున్నారు. అదొక మంచి విషయం, నేను ఒప్పుకుంటాను. అండ్ వేరే అదర్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఇలా చెప్పమ్మే వాళ్ళు, సో వాళ్ళు జస్ట్ ప్రింటెడ్ పేపర్ మాత్రం ఇస్తారు. ఆ పేపర్ పోతే మళ్ళీ మన దగ్గర ఇన్వాయిస్ అయితే ఉంటుంది. బట్ ఆన్లైన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏది తీసుకున్నా సరే మీకు ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్స్లోకి వెళ్ళి ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న పేపర్ పోయినా సరే మీరు ఆ ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకొని మీరు కన్సర్న్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. సో ఇట్లాంటి వర్డ్స్ చెప్పి చాలామంది కూడా ఆఫ్లైన్లో బై చేయించడానికి అయితే ట్రై చేస్తారు. బట్ ఇది 100% రాంగ్. మీకు ఆన్లైన్లో కూడా ఇన్వాయిస్ అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు బెటర్ ఇంకా నన్ను అడిగితే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి వస్తుందంటే ఆబ్వియస్లీ ఆన్లైన్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తాను. అండ్ ఇక మనకి గౌతమ్ నిషా అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న మేము ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే సో కొన్ని పర్టికులర్ బ్రాండ్సే కొనడానికి వాళ్ళు మొగ్గు చూపుతుంటారు. వేరే బ్రాండ్స్ విషయానికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఇక్కడ సర్వీస్ ఉండదు, వీటి పార్ట్స్ దొరకవు, అవి ఇవి అని చెప్పేసి అసలు పార్ట్సే దొరకవు, మీకు సరిగ్గా సర్వీస్ ఉండదు అని చెప్పేసి వివో ఒప్పో లాంటి చాలామంది నాకు ఇంత ముందైతే ఎవరైతే ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ వివో ఒప్పో మొబైల్స్ కొనడానికి వాళ్ళు మనల్ని ఒక వైపు తీసుకెళ్తారనమాట. సో గౌతమ్ నిషా అడిగింది ఏంటంటే సో ఇలా అసలు పార్ట్స్ అనేది దొరుకుతాయో దొరకవా, సర్వీస్ అనేది ఉంటుందా ఉండదా అనేది అడుగుతుంది. సింపుల్ బ్రో, ఇక్కడ ఒకటే నా సజెషన్ ఏంటంటే ఏ బ్రాండ్ అయినా సరే, నేను ఫస్ట్ సామ్సంగ్ గురించి మాట్లాడుతున్నాను. సామ్సంగ్ ఎంత పెద్ద బ్రాండ్, ఎంతోమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని మరి మనకి సామ్సంగ్ వచ్చేసి చాలామంది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ క్వార్టర్లో ఒక పెద్ద సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది. అట్లాంటి సామ్సంగే వితిన్ 1 yearలో అంటే మొబైల్ లాంచ్ అయిన వితిన్ 1 yearలో కొన్ని పార్ట్స్ దొరికే సామ్సంగ్ అనేది గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే సామ్సంగ్ తీసుకొచ్చిన వాళ్ళ మొబైలే వితిన్ 1 yearలో వాళ్ళు కొన్ని పార్ట్స్ దొరక్క, అంటే సర్వీస్ చేయడానికి కొన్ని పార్ట్స్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫోన్ యొక్క ఫుల్ కాస్ట్ అనేది మీకు ఒక గిఫ్ట్ కార్డ్ ద్వారా ఇస్తారు. సో దట్ మీరు మళ్ళీ సామ్సంగ్ కన్సర్న్డ్ ఏవైతే షాప్స్ ఉంటాయో సామ్సంగ్ స్టోర్స్ అక్కడికి వెళ్ళి కానీ లేకపోతే సామ్సంగ్ వెబ్సైట్లో కానీ మీరు ఆ గిఫ్ట్ కార్డు యూజ్ చేసి సేమ్ ఫుల్ అమౌంట్ వస్తుంది మీకు. మీరు ఎంత పెట్టయితే పర్చేస్ చేస్తారో అంత అమౌంట్ ఇస్తారు. దానికంటే అదే మొబైల్ తీసుకోవచ్చు, లేదు మీరు ఇంకో మొబైల్ కొంచెం ఎక్స్ట్రా పే చేసేనా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద గుడ్ ఆప్షన్. ఇక్కడ మీరు అది గుడ్ ఆప్షన్ అనేది అబ్జర్వ్ చేశారు కదా. అంటే నేను ఇక్కడ చెప్పింది ఒకటి అర్థం చేసుకున్నారు లేదంటే వితిన్ 1 yearలో సామ్సంగ్ కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేది ప్రొవైడ్ చేసుకోలేకపోతుంది. అట్లాంటప్పుడు సామ్సంగ్ లాంటి బ్రాండ్ ఏ చేయలేనప్పుడు మీకు వివో ఒప్పోలో కూడా రేర్గా కొన్ని పార్ట్స్ అయితే దొరకవు. సో బట్ మోస్ట్లీ ఏం జరుగుతుందంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఒక 2 to 3 years వరకు అయితే ఉంటాయి, 2 years వరకు ఉంటాయి. సో 1 year వరకు మీకు ఏదైతే వారంటీ ఉంటుందో ఆ వారంటీ పీరియడ్ వరకు మోస్ట్లీ ఉండడానికి అయితే అన్ని కంపెనీస్ అయితే ట్రై చేస్తాయి. ఒకవేళ లేకపోయినా సరే వాళ్ళు తెప్పిస్తారు. ఇండియా వైజ్గా ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక 1 week టైం తీసుకుని మీకు తెప్పించి సర్వీస్ అయితే చేస్తారు. సో సర్వీస్ అవైలబిలిటీ గురించి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళు చెప్పే స్ట్రాటజీ వేరు, నేను మీకోసం చెప్పడం వేరు. వాళ్ళు చెప్పే స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ కన్సర్న్ మొబైల్ సేల్ చేయించాలి, సో దట్ అందుకోసమే వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు మీరు వివో ఒప్పోలు ఏవైతే స్టోర్లు ఇలా ఉంటాయో వాళ్ళ సర్వీస్ సెంటర్లు కూడా అలానే మెయింటైన్ చేస్తుంటారు కొన్ని డిస్ట్రిక్ట్ క్వార్టర్స్లో. బట్ రియల్మీ విషయానికి కానీ పోకో విషయానికి కానీ ఇట్లాంటి కొన్ని చిన్న బ్రాండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక పెద్ద బోర్డు పెట్టి ఇది వివో ఇది రియల్మీ సర్వీస్ సెంటర్, ఇది పోకో సర్వీస్ సెంటర్ అనే సర్వీస్ సెంటర్లు మీకు కనిపించవు. అదే వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ సర్వీస్ సెంటర్ లేదు అని చెప్తారు. నాట్ దట్ అది కరెక్ట్ అయితే కాదు ఆబ్వియస్లీ. ఎందుకంటే
డిస్ట్రిక్ట్ కోటర్లు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కోటర్లో మోస్ట్లీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, అంటే ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రియల్మీ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో అందులోనే పోకో ఉంటుంది, అందులోనే ఇంకో 2-3 అయితే ఉంటాయి. సో దట్ ఒక పర్సనే ఒక 3-4 బ్రాండ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని అన్ని మొబైల్స్ వాళ్ళు రిపేర్ చేస్తారు. వాళ్ళకి ఏదైతే మొబైల్ వచ్చిందో ఆ మొబైల్ ఏదైతే పార్ట్ కావాలో ఆ పార్ట్ ఇమీడియట్గా ఉంటే రిప్లేస్ చేస్తారు, లేదంటే కంపెనీని రిక్వెస్ట్ చేస్తారు. సో అయిపోతుంది. వాళ్ళకి మనీ ఎలా వస్తుందంటే సింపుల్, వాళ్ళు ఎన్ని మొబైల్స్ సర్వీస్ చేస్తే అన్ని మొబైల్స్కి వాళ్ళకి కంపెనీ నుంచి మనీ అయితే వస్తుంది. సో ఇదే సింపుల్ అక్కడ. కాకపోతే మాత్రం పోకోను చూసినట్లయితే పోకో కానీ రియల్మీ కానీ కొన్ని బ్రాండ్స్ అనేది మొత్తం విస్తారంగా అయితే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్లు అయితే లేవు. బట్ మోస్ట్లీ వన్ థింగ్ అయితే చెప్పగలను, ఆబ్వియస్గా మనకి మొబైల్స్ ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్లీ సాఫ్ట్వేర్ ల్యాగ్ అవడం అట్లాంటి వాటికి సర్వీస్ సెంటర్ అవసరం లేదు. ఏమన్నా హార్డ్వేర్ పరంగా ఇష్యూ వస్తేనే మనం మోస్ట్లీ సర్వీస్ సెంటర్కి వెళ్తాం. సో హార్డ్వేర్ పరంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్లో ఖచ్చితంగా ఉంటుంది, డిస్టిక్ వెళ్ళొచ్చు. ప్రతి మండల క్వార్టర్లోనో ప్రతి డిస్టిక్లోనో ఉండాలని లేదు. ఒకవేళ కావాలంటే మీరు హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటే అక్కడ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సింది వాల్యూ ఫర్ మనీయా కాదా చూడండి. సో సర్వీస్ ఓకే, సర్వీస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ సర్వీస్ అనేది ఇంపార్టెంటే, బట్ సర్వీస్ అనేది చాలా సెకండరీ కేస్ అనమాట. ఫస్ట్లీ మనకి డివైస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎలా ఉంది. సో ఆల్రెడీ లాంచ్ అయింది కదా, లాంచ్ అయిన మొబైల్స్ ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు చేసే పని ఏంటంటే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే రిపోర్ట్ చేస్తుంటారు. అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీకు రిపోర్టే చేయనప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, సో ప్రాబ్లమ్స్ లేనప్పుడు సర్వీస్ అనేది ఇట్స్ ఏ సెకండరీ ప్రయారిటీ. సో ఫస్ట్లీ మనం వాల్యూ ఫర్ మనీయా కాదా చూడండి. ఆఫ్లైన్ అన్నాక వాళ్ళు చేసేది అది, ఎందుకంటే వాళ్ళకి వివో ఒప్పో ఫోన్లు అమ్ముకుంటే వాళ్ళకి ఎక్కువ కమిషన్, ఎక్కువ మార్జిన్ అయితే వస్తుంది. సో దట్ వాళ్ళు అలా అయితే చేస్తారు. సో వాళ్ళని తప్పుపడడానికి లేదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీస్ రన్ అవ్వాలంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ బట్ మీకు ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో మీకు తెలిసింది మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో చాలామంది ఆన్లైన్లో బెటర్ అని నా ఒపీనియన్. సో పర్చేస్ చేయడం. సో ఎవరైతే ఆఫ్లైన్ షాప్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది నేను మాట్లాడే విధానం. ఈవెన్ దో మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది, ఒక 3-4 మెంబర్స్. సో వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఫ్రెండ్స్లో ఉంటాం కానీ పర్సనల్గా ఇదైతే పర్సనల్గా తీసుకోలేదు. సో నేను బ్రాడ్గా మాట్లాడతాను, బ్రాడ్గా ఉన్నదైతే చెప్తాను. సో వాళ్ళు చేసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు, మేము చేసేది తప్పు కాదు. సో మీకేం కావాలనే చూసుకోండి. సో ఇప్పుడు వివో అనేది కొన్ని పర్టికులర్ థింగ్స్ కాన్సన్ట్రేట్ చేస్తాయి, లైక్ స్టైలిష్ మొబైల్ తీసుకురావాలని చెప్పేసి అండ్ కెమెరా. మోస్ట్లీ ఎవరైనా సరే ఆడికి వెళ్ళగానే షాప్కి వెళ్ళగానే చేసేది ఏంటంటే స్టైలిష్ మొబైల్, కెమెరా బాగుంది, ఇమీడియట్గా సెల్ఫీ ఓపెన్ చేసి చూస్తారు. సో దట్ ఫిదా అయిపోతారు. ఆబ్వియస్లీ వీళ్ళు ఆ వివో ఒప్పో ఫోన్స్ అయితే కొంటారు. సో అదే జరిగేది. సో బేసిక్ ఇంకోటి ఏంటంటే నేను ఆఫ్లైన్లో అబ్జర్వ్ చేసింది, చాలామంది కూడా ర్యామ్ 6GB ర్యామా లేకపోతే 8GB ర్యామా ఇది ఒకటే చూస్తారు. ర్యామ్ వరకే వాళ్ళు అంకితం అయిపోతారు, ఎటువంటి ప్రాసెసర్ అయితే చూడరు. సో దీని గురించి నేను ఒక డెడికేటెడ్ బయింగ్ గైడ్ వీడియో అయితే తీసుకొస్తాను. సో సింపుల్. సో గౌతమ్ నిషా గారు మీకు క్లియర్గా ఆన్సర్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఏ సర్వీస్ అయినా సరే పెద్ద బ్రాండ్స్ కూడా కొన్ని పార్ట్స్ అయితే కొన్నిసార్లు అయితే దొరకవు, అది కిస్మత్ అని చెప్పుకోవాలి. కొన్ని బ్రాండ్స్ అయితే మోస్ట్లీ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తే సామ్సంగ్ లాంటి బ్రాండ్స్, ఒకవేళ లేకపోతే మాత్రం గిఫ్ట్ కార్డ్ లాంటివి తీసుకొస్తున్నాయి, అదొక బెనిఫిట్ అని చెప్పుకోవాలి. బట్ నాట్ దట్, అంటే దాని అర్థం ఏంటంటే రియల్మీ లాంటివి, ఐక్యూ లాంటివి ఇట్లాంటివి ఏవి అసలు సర్వీసే ఉండవు. ఇంకా మొబైల్ ఖరాబ్ అయితే మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి అనేది అయితే ఆ సిచ్యువేషన్ అసలు ఉండదు. ఖచ్చితంగా మీకు సర్వీస్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు ఏవైతే నాకు ఒక రిక్వెస్ట్ ఏముందంటే, మనం చూసినట్లయితే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఇంకేవైనా సరే మనకి ఆన్సైట్ వారంటీ, టీవీ లాంటి అయితే ఆన్సైట్ వారంటీ వస్తున్నాయి. సో ఆన్సైట్ వారంటీ మొబైల్లో కూడా వస్తే ఇంకా ఈ జనాల్లో ఉన్న ఈ అపోహలను కూడా ఇంకా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆన్సైట్ వారంటీ అంటే వాళ్ళే వస్తారు, పిక్ చేసుకుంటారు మొబైల్ని, తీసుకెళ్ళి వాళ్ళే బాగు చేసి మళ్ళీ తీసుకొచ్చి మన చేతిలో పెడతారు. ఇంకా అది మొబైల్స్లో కూడా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ మొబైల్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మేబీ అదైతే తీసుకురాలేదనుకుంటాను. బట్ వస్తే మాత్రం ఆబ్వియస్లీ చాలామందికి క్వశ్చన్స్ అయితే అరేజ్ అయితే అయిపోతాయని చెప్పుకోవచ్చు. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా డీటెయిల్గా చెప్పమంటే మళ్ళీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై జై హింద్.